హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. ఈరోజు మనకి టెస్ట్ నెంబర్ 62 అండి ఎక్స్ప్రెషన్. దానిలో ప్రాబ్లం నెంబర్ 21 చూడండి. ఏ మ్యాన్ టేక్స్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ రో ఏ డిస్టెన్స్ అగెన్స్ట్ ద స్ట్రీమ్ యాజ్ టు రో ద సేమ్ డిస్టెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు. ద రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఓకే అంత స్ట్రీమ్ ఈజ్ కావాలి. అంటే ఒక వ్యక్తి ప్రవాహాన్ని వ్యతిరేకంగా రెండు రెట్లు ఎక్కువ దూరం పడవ నడిపితే ప్రవాహ వేగము మరియు ప్రవాహ వేగానికి మరియు పడవ వేగము మరియు ప్రవాహ వేగానికి మధ్యగల నిష్పత్తి ఎంత అన్నాడు. ఇది మనకు క్వశ్చన్ సార్. ఇక్కడ మనకి ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం మనం ఎలా చేస్తామంటే వాడు ట్వైస్ అన్నాడు కదా. చూడండి ఇక్కడ మనకి ఇది ట్వైస్ అంటే టైం రేషియో ట్వైస్ ఉంటే స్పీడ్ రేషియో ఎలా ఉంటుంది, దీనికి రివర్స్ ఉంటుందండి. 1:2 లాగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఇలా డయాగ్రామటికల్గా తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇలా ఆరో మార్క్స్ లాగా తీసుకుంటే ఓకే ఏ మ్యాన్ టేక్స్ ట్వైస్ యాజ్ లాంగ్ రో ఏ డిస్టెన్స్ అగెన్స్ట్ ద స్ట్రీమ్. అంటే ఇక్కడ పట్టే టైం అగెన్స్ట్ ద స్ట్రీమ్ పట్టే టైము ఎలా ద స్ట్రీమ్ పట్టే టైంకి డబుల్ ఉండాలంట. అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉండాలి అట్లా అనమాట. సో టైం రేషియో కనుక 2:1 ఉంటే డిస్టెన్స్ రేషియో ఎంత అవుతుంది, 1:2 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి వాడి ఉద్దేశం ఏంటి, ఇక్కడ 1 పార్ట్ వేగంతో వెళ్తే ఇక్కడ 2 పార్ట్స్ వేగంతో వెళ్తాడు. సో ఇక్కడ మనకి ఈ మధ్యలో ఉన్న నెంబర్ ఉంది కదా, ఇది ఉంది కదా, ఇదేంటంటే వీటి యొక్క యావరేజ్. అంటే 2 + 1 / 2 అంటే ఇదేమవుతుందంటే 3/2 అవుద్ది. అండ్ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత అంటే 1/2 అది స్ట్రీమ్ స్పీడ్. అంటే బోర్డ్ స్పీడ్ కావాలంటే ప్లస్ చేసి /2 చేస్తాం, స్ట్రీమ్ కావాలంటే మైనస్ చేసి /2 చేస్తాం. 3/2 1/2కి రేషియో చేయడమా ఎంత, 3:1 కదా. సో కాబట్టి ఆన్సర్ ఏంటి, బి ఆప్షన్ అనమాట. ఓకే అంటే పడవ వేగం అంటే 3/2 అండి, ప్రవాహ వేగం అంటే 1/2. 3/2 అండ్ 1/2కి రేషియో ఎంత, 3:1 కదా. సో కాబట్టి 21కి బి ఆప్షన్ ఆన్సర్. అదర్ 22 చూడమ్మా. ఇన్ ఏ కిలోమీటర్ రేస్ ఏ బీట్స్ బి బై 200 meters. ఇన్ ద సేమ్ రేస్ బి బీట్స్ సి బై 150 meters అన్నాడు. ఈడు ఎవరెవరిని పోల్చున్నాడు ఇక్కడ, ఏ బీట్స్ బి బై 200 meters అన్నాడు. అంటే ఈడు ఏ అనేవాడు, ఈడు బి అనేవాడు అనుకోమా. అంటే ఏ అనేవాడు 1000 దగ్గర అంటే 1 kilometers కాబట్టి ఏ 1000 కవర్ చేస్తే బి అనేవాడు ఎంత కవర్ చేస్తాడు, 800 meters మాత్రమే కవర్ చేస్తాడు. ఇంకో రేస్లో అంటే బి అనేవాడు ఎవరిని కంపేర్ చేశాడు ఇక్కడ మనకి, సి అనేవాడినే కదా. అంటే బి అనేవాడు కనుక 1000 దగ్గర ఉన్నాడు అనుకోండి, సి అనేవాడి దగ్గర ఎంత ఉన్నట్టు, 850 ఉన్నట్టు. అంటే ఏని బిని పోలిస్తే 1000/800, బిని సిని పోలిస్తే 1000/850. ఇప్పుడు ఏ బై బిని బి బై సితో క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఆన్సర్ అన్నమాట. అంటే ఏ బై బి యొక్క వాల్యూ అంటే నేను ఎలా చేస్తాను అంటే ఏని బిని పోల్చినప్పుడు వచ్చే వాల్యూని, బిని సిని పోల్చినప్పుడు వచ్చే వాల్యూని మనము ఇంటూ చేస్తున్నాం అంతే. అంటే ఈ వాల్యూ కనుక తీసుకుంటే ఇది 1000/800, ఇది వచ్చేప్పటికి ఇది 1000 ఎంత 850 అనమాట. ఓకే రైట్. సో ఇక్కడ క్యాన్సలేషన్ చేయడం ఇక్కడ మనకి చూడ, ఇది 0000 క్యాన్సిల్, ఇది 00 అని క్యాన్సిల్. ఇక్కడ ఉన్న ఈ వాల్యూలో 1000 అంటే 8 × 85 చేయడమా. అంటే ఇది వాల్యూ ఎంత వస్తే 680 వస్తుంది. అంటే బీబీ క్యాన్సిల్ అయిపోతే ఏ అనేవాడిని సి అనేవాళ్ళతో పోలుస్తున్నాం. అంటే ఏ అనేవాడు 1 kilometer కవర్ చేస్తే సి అనేవాడు 680 kilometers కవర్ చేస్తారు కదా. అంటే 1000కి 680కి మధ్య డిఫరెన్స్ అన్నా మనకి ఎంత అంటే 320 కదా. అంటే ఆన్సర్ ఇది నథింగ్ అంటే 320 meters ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మొదటి ఈక్వేషన్లో ఏని బిని పోల్చాము, రెండో ఈక్వేషన్ బిని సిని పోల్చినట్టయితే 1000/800 × 1000/850 చేస్తే 1000/680 అంటే 680కి 1000 డిఫరెన్స్ అంత 320 కదా. సో కాబట్టి మన బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్. ప్రాబ్లం నెంబర్ 23 చూడమ్మా. వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఓకే 4 red balls and 2 yellow balls ఫ్రమ్ ఏ బ్యాగ్ కంటైన్ 10 red balls and 5 yellow balls అన్నాడు. ఒక సంచిలో 4 ఎర్ర బంతులు 2 పసుపు బంతులు ఉన్నాయి. 10 ఎర్ర బంతులు మరి 5 పసుపు బంతులను అయ్యే సంభావ్యత ఎంతో కావాలి, తీసే సంభావ్యత ఎంతో కావాలి. అంటే ఇక్కడ మనకి ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి, 10 కదా. 10 రెడ్ బాల్స్ నుంచి ఎన్ని బాల్ తీయాలి, 4 తీయాలి కాబట్టి 10C4. ఎల్లో బాల్స్ 5 అండి, దాని నుంచి 2 తీయాలి కాబట్టి 5C2. 10C4 అన్నా మనకి ఏం రాస్తామంటే ఇది 10 × 9 × 8 × 7 బై ఈ కింద వచ్చేప్పటికి ఇది 4 × 3 × 2 × 1. 5C2 అంటే మన క్యాలిక్యులేషన్ రాస్తే ఇది 5 × 4 డివైడ్ బై ఎంత రాస్తాం, 2 × 1. చూడిక ఇది 4 3 12, 12 2 24, 24 దీనిలో 3 times పోద్దాం, 2 4లో 2 times పోద్దామా.
మొత్తం క్యాన్సిలేషన్ అయిపోయింది కదా మా ఇక్కడ. సో ఇది మనకేంటి, ఇది ఎవరి వాల్యూ అంటే ఎన్ ఆఫ్ ఈ వాల్యూ, ఇది కేవలం ఎన్ ఆఫ్ ఈ వాల్యూ. అంటే ఇప్పుడు క్యాలిక్యులేషన్లో ఇది ఎంత వచ్చింది మనకి తోటిక, ఇది 10 × 9 × 8 × 7 డివైడ్ బై 4 × 3 × 2 × 1. 5C2 అంటే 5 × 4 డివైడ్ బై 2 × 1 అనమాట. అప్పుడు క్యాలిక్యులేషన్లో ఈ వాల్యూ కనుక మనం తీసుకుంటే 3 7 ఎంత 21 కదా, అది 21 × 10 × 10 అనేది ఇది ఎవరి వాల్యూ, ఇది ఎన్ ఆఫ్ ఈ యొక్క వాల్యూ. ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్స్ 21 × 10 × 10. తర్వాత ఎన్ ఆఫ్ ఎస్ యొక్క వాల్యూ కనుక తీసుకున్నాం అనుకో, పి ఆఫ్ ఈ అంటే మన ఫార్మ్ ఏంటి, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ అంటే అవి 10 బాల్స్ ఇవి 5 బాల్స్, 15 బాల్స్ నుంచి 6 బాల్స్ ఇస్తున్నాడు కాబట్టి దీన్ని ఏమంటామంటే 15C6గా చెప్తాము. మన ఫార్ములా కనుక తీసుకుంటే ఇది మన ఫార్ములా ఏంటి, మన ఫార్ములా ఎన్ ఆఫ్ ఈ డివైడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. సో ఎన్ ఆఫ్ ఈ యొక్క వాల్యూ ఎంత అంటే 21 × 10 × 10 బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే వాల్యూ ఏంటంటే 15C6 అనమాట. అంటే 15 × 14 × 13 × 12 × 11 × 10 బై క్యాలిక్యులేషన్ తీసుకున్నాం అనుకోమా, ఇక్కడ 6 × ఓకే 5 × 4 × 3 × 2 × 1. ఈ మొత్తం 720 అండి. 720 కనుక తీసుకున్నాం అనుకోమా, 720 తీసుకుంటే 6 × 5 అంటే 5 × 4 × 3 × 2 × 1 చేయండి మనకి. ఆ క్యాలిక్యులేషన్ తీసుకోండి మన ఇక్కడ. తీసుకుంటే ఇక్కడ మనకి 5 4 20, 3 60, 6 2 120 అంటే 120 క్యాన్సిల్ అండి. ఇంకా 6 ఉన్నప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇది 3 2 3 5 అలానే 2 14లో 7 టైమ్స్ పోద్దాం. ఓకే అలానే 7th 5తో కట్ చేస్తామనుకో 5 10లో 2 టైమ్స్ పోద్ది, 7 21లో 3 టైమ్స్ పోద్ది. అన్ని క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకి మిగిలిన వాల్యూ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 13 మిగిలింది, 11 మిగిలింది. 13 11 143 అండి. ఓకే 3 2 6 6 10 ఎంత 60 అంటే 3 రోజులు 6 6 10 60 కదా. సో కాబట్టి ఇది 60 డివైడ్ బై 13 11 వాల్యూ ఎంత 143. అంటే దీని ఆన్సర్ అనేది మనకి ఎంత అంటే 60 డివైడ్ బై 143 మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ 23కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఈ 10C4 × 5C2 అనేది ఎందుకు రాసామంటే కేవలం ఎన్ ఆఫ్ ఈ యొక్క వాల్యూ. మరి ఇక్కడ చూడ, ఇక్కడ మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు 10 రెడ్ బాల్స్ 5 ఎల్లో బాల్స్ అంటే మొత్తం 15 బాల్స్, 15 బాల్స్ 6 బాల్స్ తీస్తున్నాం కాబట్టి 15C6 ఇస్తున్నామా. సో ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే 60/143 మనకి ఆన్సర్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడమా, ఇక్కడ x + 1/x² = 2 అండి. ఇది ప్రింట్ పర్లేదమ్మా, రాసుకోండి. ఇక్కడ x + 1/x² = 2 అయితే కనుక్కోవాలి. ఇప్పుడు x + 1/x² అంటే క్యాలిక్యులేషన్ ఏమవుతుంది, ఇక్కడ x² + 1/x², x² + 1/x² అండి. ఓకే +2 = 2 అనమాట. 2 2 క్యాన్సిల్ అయిపోతే క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఏమవుతుందంటే x4 + 1 = 0 అయితే x4 ఎంతకి ఈక్వల్ -1కి ఈక్వల్. అంటే x4 యొక్క వాల్యూ ఎంత అంటే -1. అంటే ఎక్కడ x4 కనిపిస్తే అక్కడ -1 పెట్టాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోమా, ఇదెంత x4 120 ప్లస్ ఇదెంత x4 108 ప్లస్ ఇదెంత x4 84 ప్లస్ ఇదెంత x4 56 ఇది ప్లస్ ఇదెంత x4 32 ప్లస్ ఇదెంత x4 ఇది +1. ఓకే రైట్. x4 120 అంటే నేను ఏం రాస్తాను అంటే x4 30గా రాస్తున్నాను. x4 120 అంటే ఏది x4 27గా రాస్తున్నాను. x4 81 అంటే x4 21గా రాస్తున్నాను. ఆ తర్వాత ప్లస్ x4 14గా రాస్తున్నాను. తర్వాత x4 8 ప్లస్ x4 +1. x4 బదులుగా -1 రాస్తే -1 పవర్ ఈవెన్ నెంబర్ అంటే +1 అన్న. ఇది x4 -1 పవర్ 27 అంటే ఇది ఆడ్ నెంబర్ కాబట్టి -1. అది -1 ఇది +1 ఇది +1 ఇది -1 ఇది +1. మీరు చూడమ్మా ఇక్కడ +1 -1 క్యాన్సల్, -1 +1 క్యాన్సల్, +1 -1 క్యాన్సల్ అయిపోతే ఇంకా మిగిలిన వాల్యూ ఎంత 1 కదా. సో కాబట్టి మనకి బి ఆప్షన్ అనమాట. అంటే ఈ కొన్ని ఈక్వేషన్ సాల్వ్ చేస్తే x4 వాల్యూ ఎంతైతే వచ్చిందో దాన్ని తీసుకొని దీనిలో సబ్స్టిట్యూషన్ చేసేయాలి.
+1 -1 +1 -1 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలే వాల్యూ ఎంత +1 ఈస్ అవర్ ఆన్సర్ అన్న. ఆ తర్వాత 25 చూడమ్మా. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కాంట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ నెంబర్. అంటే ఎప్పుడైనా ప్రాబిలిటీ అనేది ఖచ్చితంగా 0కి 1కి మధ్యలోనే ఉండాలి. 0 కన్నా తక్కువ ఉండకూడదు, 1 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఇక్కడ 15% 15/100 కదా. 15/100 అంటే వాల్యూ ఎంతమ్మా 0.15 కదా. అన్నీ కూడా 0 లేదా 0.15 ఉన్నాయి. ఇది మాత్రమే 1 కన్నా ఎక్కువ ఉంది. అంటే 1 కన్నా ఎక్కువ ఉందంటే ఆల్రెడీ జరిగిపోయిందని అర్థం. 1 కన్నా ఎక్కువ ఉందంటే అర్థం ఏంటమ్మా జరిగిపోయిందని అర్థం. కాబట్టి ప్రాబిలిటీ 1 కన్నా ఎక్కువ ఉండకూడదు. కాబట్టి మనకి డి ఆప్షన్ 25కి డి ఆప్షన్ ఆన్సర్ అన్న. తర్వాత నెక్స్ట్ ఫైండ్ ద మీన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ అంట. వీటికి మీన్ కనుక్కోమన్నా. మొత్తం యాడ్ చేస్తాను ఇక్కడ 200 + 90 290 + 40 330 ఓకే 380 మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా 380 ఒకటి. ఇంకోటి ఏమి ఇచ్చాడు 155 ఒకటి, ఇంకో 25 ఇచ్చాడు. 5 + 5 అంటే ఎంత 10, 8 + 2 10, 11 5 16 ఇదంతా 560 కదా. ఆ 560 డివైడ్ బై ఎన్ని నెంబర్స్ చూడమ్మా ఇక్కడ మొత్తం కూడా 6 నెంబర్సే కదా. డివైడ్ బై 16 ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 93.33 అనమాట. ఎందుకు అనుకున్నాం ఇలా అంటే మీన్ అడిగాడు కాబట్టి ఇలా కనుక్కోవాలి. అంటే 560 డివైడ్ బై 6 చేయాలా. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత 93.33 మన ఆన్సర్ అండి. అదే 27 చూడమ్మా. 10,500 rupees, 10,500 rupees distributed among A, B and C such that 2/3 of A, 75% of B and 1/3 of C are equal అన్నాడు. అంటే 2/3 of A అంటే ఏ అనే కనుక తీసుకుంటే దానిలో 2/3, Bలో 75% అంటే 3/4 కదా. అంటే Cలో 1/3 ఈక్వల్ అంట. ఇది వాడిచ్చింది. ఇప్పుడు దీని ప్రకారం 2/3 of A = 3/4 of B అంటే ఇక్కడ నీకు ఏ వాల్యూని B వాల్యూని తర్వాత సి వాల్యూని పోల్చాలి. ఓకేనా. ఏ వాల్యూని బి వాల్యూ సి వాల్యూని పోల్చామనుకో. ఇప్పుడు ఏ వాల్యూ కాబట్టి ఇక్కడ 2ని క్లోజ్ చేస్తే ఇక్కడ 3ని క్లోజ్ చేస్తే మనకున్న వాల్యూ అమ్మ ఇక్కడ చూడక మనకి ఇక్కడ లేదు. ఈ రెండు కూడా ఈక్వల్ చేయండి అమ్మ ఇక్కడ. ఇప్పుడు ఏకి బీకి సికి ఏకి బీకి రేషియో అంటే 3 3 9 2 2 4 కదా. 2 4 8 కదా. ఏ వాల్యూ 8 బి సారీ ఏ వాల్యూ 9 బి వాల్యూ 8 కదా. అంటే అది 9 ఇది 8 అయితే ఇది కూడా 8 రాయండి. ఇది 4 ఇది 9 కదా. అంటే బి వాల్యూ 4 సి వాల్యూ ఎంత 9 కాబట్టి ఇది కూడా 4 రాసాను. అప్పుడు క్యాలిక్యులేషన్ తీసుకున్నాం. మనకి ఇది ఎంత 36 ఒకటి, ఇది ఎంత 32 ఒకటి, ఇది ఎంత 72 ఒకటి. క్యాన్సిలేషన్ చేయండి అమ్మా. మొత్తం కూడా క్యాన్సిలేషన్ చేయండి. అప్పుడు 4 9s 4 8s 4 18s అంటే మొత్తంలో ఏ అంటే 9 పార్ట్స్, బి అంటే 8 పార్ట్స్, సి అంటే 18 పార్ట్స్. ఏ అంటే 9 పార్ట్స్, బి అంటే 8 పార్ట్స్, సి అంటే 18 పార్ట్స్ అనమాట. ఓకే 9 + 8 అంటే 17, 17 + 18 అంటే ఎంత 35 కదా. ఆ 35 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత అంటే 10,500 అయితే వాట్ ద అమౌంట్ ఫర్ బి కావాలి. బి అనేవాడు ఎంత 8 పార్ట్సే కదా. 8 పార్ట్స్కి ఎంతో కావాలి. 35 3 105 కాబట్టి 8 3 చెప్పమ్మా. 8 3 వాల్యూ ఎంత అప్పుడు మనకి చెప్పి కదా 2400 కదా. అంటే 2400 అంటే బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. వాడు చెప్పిన పాయింట్ చూడు 2/3 of A = 3/4 of B = C/3 అనమాట. సో 3 3 9 2 4 8 అంటే ఏ వాల్యూ 9 బి వాల్యూ 8 కాబట్టి సి వాల్యూ కూడా 8 రాయండి. 3/4 = C/C అంటే C/3 అంటే 4 9 కదా. ఇది 4 9 కాబట్టి ముందు 4 రాసే 9 4 30 4 8 32 అండ్ 9 8 72 36 32 72 రేషియో చేస్తే 9:8:18 అనమాట. మొత్తం యాడ్ చేస్తే 35 పార్ట్స్కి 10,500 అయితే 8 పార్ట్స్కి ఎంతో కావాలి ఇక్కడ. సో క్యాలిక్యులేషన్ చేయడమా మనకి బి ఆప్షన్ 27కి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 28 చూడమ్మా. ఎప్పుడైనా ఒకే ట్రయాంగిల్ ఏర్పడిన ట్రయాంగిల్ ఎప్పుడు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అయి ఉంటాయి. ఓకేనా రైట్. ఆడు ఏమిచ్చాడు DE/BC యొక్క వాల్యూ ఇచ్చాడమ్మా. DE/BC యొక్క వాల్యూ ఎంత 4/5 అంటే ఇప్పుడు అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారంటే ఇక్కడ ట్రయాంగిల్ ADE ఒకటి, ఈ ట్రయాంగిల్ ఒకటి, ట్రయాంగిల్ ABC రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నమాట. వాడు చెప్పేదాని ప్రకారం DE/BC కనుక ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి. అప్పుడు AE/AB కూడా ప్యారలల్గా ఉన్నట్టే. అంటే ఈ వాల్యూ ఎవరికి ఈక్వల్ అంటే AE/AB కూడా ఈక్వలే. ఓకేనా రైట్. ఓకే ఆ తర్వాత ఇంకోటి ఇంకేం రాయొచ్చు దీన్ని రాస్తే AD/AC అని కూడా రాయొచ్చు. DE/BC = 4/5 అయితే AE/AB కూడా 4/5, AD/AC కూడా 4/5.
ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏఈ యొక్క వాల్యూ 16 ఇచ్చాడు కదా, మనం చెప్పాలి ఏఈ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, 16 కదా. అంటే వాడి ఉద్దేశం ఏంటి, 4/5 ఈక్వల్స్ 16/AB ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ ఏబి యొక్క వాల్యూ కావాలనుకో, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ 16 × 5/4. ఓకే, 4 16లో 4 టైమ్స్ కాబట్టి 4 5 వాల్యూ ఎంత, 20. 20 ఇస్ ద ఆన్సర్. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే ఇక్కడ ఉన్న ఈ రెండింటికి ఏ రేషియో ఉంటుందో తర్వాత ఉన్న వాటికి కూడా అదే రేషియో ఉండాలి కాబట్టి ఇలా తీసుకున్నాం. ఈ 16 ఎలా రాస్తామంటే వాడు ఆల్రెడీ ఏఈ యొక్క వాల్యూ 16 ఇచ్చేసాడు, ఏబి వాల్యూ డిటర్మైన్ చేయమన్నాడు. 4 16లో 4 టైమ్స్ పోయింది కాబట్టి 4 5 వాల్యూ ఎంత, 20. సో కాబట్టి 28కి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 29 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 29 చూడండి. The product of LCM and SCF for two numbers is 48. The difference of two numbers is 8 అన్నాడు. డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఇది 8. దెన్ ఫైండ్ ద నెంబర్ అన్నాడు. రెండింటి మధ్య డిఫరెన్స్ 8 ఉండాలంటమ్మా. చూడండి, ఇక్కడ 6కి 8 కనుక తీసుకున్నాం అనుకోండి, 6 అండ్ 8 కనుక తీసుకున్నాం అనుకోండి, 6కి 8 డిఫరెన్స్ ఎంత, 2 కదా, కాబట్టి ఇది కాదు. 1కి 40 డిఫరెన్స్ కనుక తీసుకుంటే ఇది కూడా 8 కాదు. 316 డిఫరెన్స్ తీసుకుంటే ఇది కూడా కాదు. డిఫరెన్స్ అనేది 8 ఉండాలి కదా. 12కి 4కి డిఫరెన్స్ 8 కదా. ఆ తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ అంటే మనకి ఇవే కదా ఇక్కడ, ఓకేనా, రైట్. సో కాబట్టి ఇక్కడ తీసుకుంటే మనకి ఈ యొక్క వాల్యూలో సాటిస్ఫై చేస్తుంది ఎవరు, ఈ 4,12 కాబట్టి 4,12 ఆన్సర్ అండి. అంటే నువ్వు కనుక 4 12 కనుక తీసుకొని 4 12 తీసుకొని 4కి 12కి ఎల్సిఎం చేయమంటే ఏం రాస్తాం మనం ఇక్కడ, 4 1s 4 3s అంటే ఎల్సిఎం యొక్క వాల్యూ కావాలంటే 4 × 1 × 3 అంటే 12. ఎస్సిఎఫ్ యొక్క వాల్యూ కావాలంటే 4. అప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే మనకు వచ్చేదే కదా. అంటే ఎల్సిఎం × ఎస్సిఎఫ్ యొక్క వాల్యూ కావాలంటే ఏం చేస్తాం ఇక్కడ, 12 × 4 చేయాలి. 12 4 వాల్యూ ఎంత, 48. సో కాబట్టి మనకి ఎవరు సరిపోతుంది అన్నమాట, 29కి డి ఆప్షన్ సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 30 అన్నాడు. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పాపులేషన్ వాజ్ ద మ్యాక్సిమం అన్నాడు. అన్నింటిలో కల్లా పాపులేషన్ ఎక్కువ ఎక్కడ ఉందంటే ఇక్కడే కదా మనకు ఉంది. ఇక్కడ అది ఏ ఇయర్, ఇక్కడ 2004 కదా, కాబట్టి 30కి సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పర్సన్ డిక్రీజ్ ఇన్ ద పాపులేషన్ వాజ్ ద మ్యాక్సిమం. ఓకే, పర్సన్ డిక్రీజ్ అవుతూ తగ్గుతూ మనకి మ్యాక్సిమం ఉండాలి. ఇక్కడ మనకి తగ్గేది ఓకే చాలా మ్యాక్సిమం ఉండాలి. ఇప్పుడు చూడ దీనికన్నా ఇది పెద్ద ఇయర్, దీనికన్నా ఇది ఎక్కువ ఉంది, దీనికన్నా ఇది ఎక్కువ ఉంది. నాకేమో వాళ్ళు తగ్గడం కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు 12,000 నుంచి 9,000కి వచ్చామంటే తగ్గుతున్నాం కదా, అలా అనమాట నేను చెప్పేది. అంటే ఇది 3,000 డివైడ్ బై ఎంత రాస్తాం ఇక్కడ, 12,000 ఇంటూ 100 చేయాలి. 3,000 డివైడ్ బై 12,000 అంటే 4 టైమ్సే కదా. 100/4 అంటే వాల్యూ ఎంత, 25% తగ్గినట్టు. మరి 9,000 5,000 ఏంటంటే 4,000 కదా తగ్గింది ఇక్కడ మనకి. అంటే డిఫరెన్స్ ఎంత, 4,000 కదా. ఆ 4,000 డివైడ్ బై ఎంత రాస్తామా, 9,000 రాస్తామా. 4,000/9,000 ఇంటూ 100 చేయనమ్మా. చేస్తే 0 0 క్యాన్సిల్ అయితే ఎంత, 400 డివైడ్ బై 900. 9తో కట్ చేయనమ్మా, 9 4 36, 40 అన్నా మనకు 9 4 అంటే ఎక్కువ పడిపోతుంది ఎవరు ఇక్కడ మనకి, ఈ ఇయరే కదా ఇక్కడ. అంటే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఏ ఇయర్లో మనకు తగ్గిందో కావాలని అడుగుతున్నాడు. ఫస్ట్ ఓకే 2001 అంటే 2001 అనేది మనకు తెలియదు మన ఇక్కడ. 2003 అన్నామనుకో ఇది ఇంక్రీజింగ్ ఉంది. ఓకే రైట్. 2004 అన్నామనుకో 2004 కూడా పెరుగుతూ ఉంది. 2006 అంటే ఇదే మనం పడిపోయింది మన ఇక్కడ. సో కాబట్టి మనకి 2006 అనేది మన ఆన్సర్ అన్నమాట. ఇలా ఆ తర్వాత 32 చూడండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పర్సనల్ చేంజ్ ఇన్ ద పాపులేషన్ వాజ్ ద మినిమం. ఓకే తక్కువ చేంజ్ అనేది కావాలంట. పర్సనల్ చేంజ్ అనేది చాలా తక్కువ చేంజ్ కావాలన్నాడు. ఓకేనా రైట్ రైట్. ఇక చూడండి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పర్సనల్ చేంజ్ ఇన్ ద మినిమం అన్నాడు, తక్కువ ఉండాలన్నాడు వాడు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2004 అన్నాం అనుకోమా. 2004 అంటే 2004 నుంచి 2003కి ఉన్న డిఫరెన్స్ చూడాలి ఇక్కడ. ఇద్దరి డిఫరెన్స్ ఎంత, 300 కదా. ఆ 3,000 డివైడ్ బై ఫస్ట్ వాల్యూ ఎంత, 9,000 క్యాల్కులేషన్ చేయమా. ఎంత ఇది, 1/3 అని అంటాం. 2005 అన్నా మనకి ఎంత డిఫరెన్స్, ఇది 3,000/9,000 చేయాలా, 3,000/12,000 చేయాలా. ఓకే 300 ఎంత, సారీ ఇది ఎంత, ఇది 300 డివైడ్ బై 900 చేస్తామనుకో వచ్చే వాల్యూ ఎంత, 1/3 కదా. 1200 నుంచి 900కి వచ్చా మనకి ఎంత తగ్గుతుంది, 300 కదా. అప్పుడు ఇది 300 డివైడ్ బై 1200 అంటే వాల్యూ ఎంత అప్పుడు 1/4. అక్కడ తగ్గుదల 1/3, ఇక్కడ తగ్గుదల 1/4 అన్న. ఓకే
అలానే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు తీసుకున్నాం మనకు 300 600 అయింది కదమ్మా. 300 ఏమైంది ఇక్కడ మనకి చెప్పండి, ఇక్కడ మనకి 600 అయింది కదా. అంటే 300 600కి వెళ్ళామంటే ఎంత పెరిగింది, 300 కదా పెరుగుతుంది. ఆ 300 డివైడ్ బై 300 అండ్ పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 చేయండి. చేస్తే ఎంత పర్సెంట్ వస్తుంది ఇక్కడ చేంజ్ మనకి 100% వస్తుంది కదా. అది ఇక్కడ 600 900 ఏంటంటే ఎంత పర్సెంట్ మనకి ఎంత డిఫరెన్స్ ఉంది, 300 కదా మనకి డిఫరెన్స్. 300 బై 600 చేస్తే ఈ వాల్యూ ఎంతమ్మా 50% అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ 100% చేంజ్, 50% చేంజ్, 33%, ఇక్కడ 25% ఇలా వస్తుంది కదా. అన్నిటికన్నా ఎక్కువగా పెరిగింది కావాలి ఇక్కడ మనకి. ఇక్కడ ఇది కూడా తీసుకున్నాం మనకు. ఫర్ ఎగ్జాంపుల్ 900 500 డిఫరెన్స్ అయితే 400 కదా. అయితే 400 డివైడ్ బై 900 ఇంటూ 100 చేయాలి. ముందు ఉన్న వాల్యూని డినామినేటర్ రాయాలి. అప్పుడు మనకి 44% మనకు అలా వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ పెరుగుతుంది ఏది మనకి 2001 to 2002 కదా మన ఇక్కడ. సో కాబట్టి 2001 అనేది మన ఆన్సర్ అనమాట. అంటే డి ఆప్షన్ మన ఆన్సర్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పర్సెంట్ చేంజ్ ఇన్ ద పాపులేషన్ వాజ్ మ్యాక్సిమం. ఇక్కడ మినిమం అండి, ఇక్కడ సారీ ఇక్కడ అడిగింది ఏంటమ్మా మినిమం. దీనిలో మళ్ళీ అడిగింది అంటే మినిమం కదా. మినిమం చేంజ్ అంటే తక్కువ కావాలి ఇక్కడ మనకి. ఇక్కడ ఇది 1/4 అంటే 25%, 30%, 50%, 100%, 44 అంటే ఇదే కదా మనకి తగ్గింది ఇక్కడ. అంటే మనకి ఆన్సర్ ఏంటో మనకి ఇక్కడ తక్కువ మారుతుంది కావాలి ఇక్కడ మనకి. అంటే 1200 నుంచి 900కి వస్తున్నాక 2004లో తక్కువ మారుతుందమ్మా ఇక్కడ. ఇది కాబట్టి 2004. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పర్సెంట్ చేంజ్ ఇన్ ద పాపులేషన్ వాజ్ మ్యాక్సిమం అన్నాడు. అన్నిటికన్నా మ్యాక్సిమం పెరుగుతుంది ఇక్కడ మనకి ఇక్కడే కదమ్మా ఇక్కడ. సో కాబట్టి ఏలో పెరుగుతుంది ఇక్కడ మనకి ఇది. ఓకే అంటే 300 నుంచి ఎక్కడికి వస్తుందమ్మా 600కి వస్తుంది కదా. అంటే 300 నుంచి 600కి వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి పెరుగుతున్న వాల్యూ ఇక్కడ మనకి ఓకే మ్యాక్సిమం. ఓకే రైట్. 2002లో కనుక తీసుకుంటే ఇది ఎక్కడి నుంచి పెరిగింది, ఇక్కడ 2001 నుంచి ఎక్కడ పెరిగింది ఇక్కడ. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా ఇది మనకి 2002 అనేది మనకి ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఫైండ్ ద పర్సన్ ఇంక్రీజ్. చూడు ఫైండ్ ద పర్సన్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఫ్రమ్ 2002 to 2005. అంటే 2002 నుంచి 2005కి ఎంత పర్సెంట్ పెరిగిందో తగ్గిందో కావాలి ఇక్కడ. 2002లో వాల్యూ ఎంత ఉందో 600 ఉంటే 2005లో వాల్యూ ఎంత ఉందో 900 కదా. అంటే 600 ఉన్న పాపులేషన్ కాస్త 900 అయిందంటే ఎంత డిఫరెన్స్ ఉంది 300 కదా. అంటే 600కి 900 మధ్య డిఫరెన్స్ ఎంత 300 కదా. ఆ 300 డివైడ్ బై స్టార్టింగ్ వాల్యూ ఎంత 600. 300 బై 600 ఇంటూ 100 చేయడం. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత మనకి 50% కదా, 50% కదా. 50% ఆన్సర్ అనమాట. అంటే 2002లో 600 కోట్లు అంటే 2005లో 900 కోట్లు అయింది. 600 900 ఏంటంటే డిఫరెన్స్ ఎంత 300 బై 600 ఇంటూ 100 చేయడమా 50% ఆన్సర్. అంటే 34కి బి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 35 చూడు. 19 2/3 ప్లస్ 20 1/2 ప్లస్ 11 1/3 బై 40 1/3 మైనస్ 25 1/6 మైనస్ 10 5/6 అన్నా మనకు. పైన ఫ్రాక్షన్స్ మొత్తం యాడ్ చేయనమ్మా. 19 ప్లస్ 20 39 ప్లస్ 11 అంటే ఎంత 50 కదా. 50 1/3 ప్లస్ 2/3 అంటే 1 అండి. ప్లస్ హాఫ్ చేయాలమ్మా. 50 ప్లస్ 1 ప్లస్ హాఫ్ అంటే ఎంత ఇది 51/2. ఇక్కడ 40 1/3 మైనస్ 25 1/6 మైనస్ 10 5/6 అన్నా మనకు. ఇప్పుడు చూడు ఇక్కడ ఇది 40 మైనస్ 25 మైనస్ 10 అంటే ఎంత 5 కదా. ఇది 5. 1/6 మైనస్ 1/6 ఇది మైనస్ 1/6 ఇది 5/6 అంటే రెండు కూడాలన్నమాట. రెండు మైనస్ సేమ్ సింపుల్ ఉన్నాయి కాబట్టి కూడాలి. 1 ప్లస్ 5 అంటే 6 6/6 అంటే 1 అండి. అంటే ఇప్పుడు ఓన్లీ ఫ్రాక్షన్ తీసుకుంటే ఈ వాల్యూ వచ్చేప్పటికి ఇది 1/3 మైనస్ 1 అనమాట. అప్పుడు ఏమవుతుంది ఇది మైనస్ 2/3. అంటే ఇప్పుడు దీనిలో 5 మైనస్ 2/3 చేయాలి. ఈ క్యాన్సిల్ చేస్తాం మనకి ఇది ఎంత 102 ప్లస్ 1 ఎంత 103 కదా. అంటే ఈ వాల్యూ వచ్చేసి 103/2. ఇది 15 మైనస్ 2 అంటే ఎంత 13 కదా. 13/3 అండి. 103 ఇంటూ 3 అంటే ఎంత మనకి 309 కదా. ఇది 309 డివైడ్ బై 13 2 ఎంత 26 అండి. అంటే ఈ వాల్యూ వచ్చేప్పటికి 309 డివైడ్ బై 26 అనమాట. 35కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. 103 డివైడ్ బై 2 బై 13/3 అంటే రివర్స్ చేసేప్పటి 3 ఇంటూ 103 అవుద్ది 309 బై 13 2 ఎంత 26. అంటే 309 డివైడ్ బై 26 మన ఆన్సర్. నెక్స్ట్ చూడు 36 చూడు. ద వాల్యూ ఆఫ్ రూట్ ఆఫ్ tan స్క్వేర్ 60 ప్లస్ sin 90 మైనస్ 2 tan 45 tan స్క్వేర్ 60 అన్నాం అనుకో. tan 60 యొక్క వాల్యూ √3 కదా.
√3 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా 3 కదా. అంటే sin 90 అంటే ఎంత 1 మైనస్ 2 × tan 45 అంటే 1 అండి. మరి చూడండి √3 + 1 అంటే 4, 4కి రూట్ చేస్తే 2 అండి. 2 - 2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 0 కదా. సో కాబట్టి 36కి బి ఆప్షన్ ఆన్సర్ అండి. ఓకే, tan స్క్వేర్ 60, tan 60 అంటే √3 హోల్ స్క్వేర్ అంటే 3, sin 90 అంటే 1 అండి. 3 + 1 4, 4 రూట్ చేస్తే 2, 2 - 2 అంటే ఎంత వాల్యూ 0. సో 36కి బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ 37 చూడమ్మా. ఇఫ్ a = 198, b = 196, c = 197, then find the value of a² + b² + c² - ab - bc - ca కావాలి. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే దీనికి ఒక ఫార్ములా ఉంటుందమ్మా. మనకు జనరల్గా మనకు ఫార్ములా a² + b² + c² - ab - bc - ca ఈక్వల్స్ ఏంటి మన ఫార్ములా అంటే ఇది మన ఫార్ములా ½ × a - b హోల్ స్క్వేర్, ఇది ½ మొత్తానికండి, ప్లస్ b - c హోల్ స్క్వేర్ ప్లస్ c - a హోల్ స్క్వేర్. ఈ వాల్యూ తీసుకున్నాం ½ × a - b హోల్ స్క్వేర్ అన్నాం అనుకోమా. a - b అంటే 198లో 196 మైనస్ 2 కదా. 2 స్క్వేర్ అంటే ఎంత 4. 196 - 197 అంటే 1 కదా. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ c - c అంటే 197 - 198 అంటే 1 కదా. 1 స్క్వేర్ 1. ఓకే చూడు, 4 + 1 5 + 1 6, 6లో సగం ఎంత 3 అండి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా 3 అనేది మన ఆన్సర్ అనమాట. సో మనకి 3 అనేది ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అండి. ఇది a - b హోల్ స్క్వేర్ అంటే నెగిటివ్ నెంబర్ వచ్చినా సరే స్క్వేర్ చేస్తామంటే పాజిటివ్ నెంబర్కి మారిపోతుంది అనమాట. రైట్, ఇది ఫార్ములా అమ్మా. a² + b² + c² - ab - bc - ca ఈక్వల్స్ ½ × a - b హోల్ స్క్వేర్ ప్లస్ b - c హోల్ స్క్వేర్ ప్లస్ c - a హోల్ స్క్వేర్ అనమాట. ఆన్సర్ ఇది అంతమా డి ఆప్షన్ అమ్మా. 37కి డి ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడు 38 చూడండి. a² + b² + 1 = 2a, దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ a⁴ + b⁴ కావాలి. ఇది చూడు, ఈ క్యాల్కులేషన్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ తీసుకెళ్దాం మనం. ఇక్కడ చూడు, ఇది a² + b² + 1 - 2a తీసుకున్నాం అనుకో. b² సపరేట్గా రాసేద్దాము. అదే ఇది a² - 2a + 1 + b² అన్నాం అనుకో. a² - 2ab + b² అంటే ఇదేంటి మన ఫార్ములా a - 1 హోల్ స్క్వేరే కదా, ప్లస్ b² = 0. అప్పుడు ఈక్వల్స్ 0 అయినప్పుడు దీన్ని ఒకసారి 0కి ఈక్వల్ చేయి, దీనికి ఒకటి ఈక్వల్స్ 0 చేయి. అప్పుడు a - 1 హోల్ స్క్వేర్ = 0 అనుకున్నాం అనుకో. అప్పుడు a = కనుక మనం తీసుకుంటే అప్పుడు a = ఎంత అవుతుంది 1 అవుతుంది. ఆ తర్వాత b² కనుక తీసుకున్నాం మనకి b² = 0 అయితే b = ఎంత 0 కదా. నాకేం కావాలి ఇప్పుడు మనకి ఇక్కడ చూడ 1 పవర్, ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూ తీసుకుంటే నాకు కావాల్సింది a⁴ + b⁴ కావాలి. ఏ వాల్యూ కనుక 1 తీసుకుంటే ఇది 1⁴ ప్లస్ b వాల్యూ 0 తీసుకుంటే 0⁴ అండి. 1⁴ అంటే 1, 0⁴ అంటే 0, అంటే 1 + 0 అంటే ఎంత 1. కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ నెంబర్ 38కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ముందు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఏ వాల్యూ 1గా తీసుకున్నా b వాల్యూ 0గా తీసుకుని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం అంతే. ఆ తర్వాత చూడు ఇక్కడ మనకి 39 చూడు. secant θ + tan θ = 3 + √10, దెన్ θ ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్, దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ sin θ కావాలి. అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టి ఇక్కడ secant θ చూడమ్మా. ఇక్కడ secant θ + tan θ వాడు ఏమి ఇచ్చాడు మనకి 3 + √10 కదా. ఇదే కదా ఇక్కడ ఇచ్చింది. అంటే 3 + √10 ఇచ్చాడు వాడు. ఓకేనా, రైట్. ఎప్పుడైనా దీనిలో మనకి ఎప్పుడు పాజిటివ్ అంటే బిగ్గర్ నెంబర్ ముందు ఉండాలి. 3 పెద్ద, √10 పెద్ద అంటే √10 కదా పెద్దది ఇక్కడ. కాబట్టి √10 రాస్తే √10 + 3. అదే దీని రెసిప్రోకల్ అయిన secant θ - tan θ తీసుకున్నాం అనుకోండి. secant θ - tan θ తీసుకున్నాం అనుకో, దీని వాల్యూ వచ్చేప్పటికి అది √10 - 3 అనమాట. ఈ రెండు సాల్వ్ చేయండి మా. +3 - 3 క్యాన్సిల్ అయిపోతే ఈ వాల్యూ ఎంత 2√10 అండి. అలానే ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇది ఎవరి వాల్యూ ఇది 2 secant θ. 2 క్యాన్సిల్ అయిపోతే secant θ యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు √10. ఓకే, ఇప్పుడు చూడ ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ తీసుకుంటే secant θ ఈక్వల్స్ మనకి ఏంటంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఇది ఫార్ములా అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఇప్పుడు √10 / 1 ఉందంటే ఇది √10 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఇది √10 హోల్ స్క్వేర్ - 1² అంటే 9 రూట్ చేస్తే ఎంతమ్మా 3 అనమాట. ఓకే, అంటే ఇది ఏ అనేది, ఇది బి అనేది, ఆ తర్వాత సి అనుకుంటే ac² - bc² = ab² అనమాట.
√10 హోల్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ చేయాలి, 1 స్క్వేర్ చేయాలా? √10 హోల్ స్క్వేర్ 10 మైనస్ 1 స్క్వేర్ అంటే 1. 10 మైనస్ 1 అంటే 9. 9 ఈజ్ ఈక్వల్స్ ఏబీ స్క్వేర్, కాబట్టి ఏబీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 3 అనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటమ్మా? సైన్ తీటా వాల్యూ కావాలా? సైన్ తీటా ఈక్వల్స్ మనకి ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. అదే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ అంటే ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది మనకి? ఇక్కడ 3 కదా. హైపోటనస్ ఎంత ఉంది? √10 కదా. అంటే 3 డివైడ్ బై √10 మన ఆన్సర్ అనమాట. ఇక్కడ పైన కింద √10తో మలిపేచ్చాయనమ్మా. √10 డివైడ్ బై √10 కనుక చేస్తే ఈ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు మనకి? ఇది 3√10 డివైడ్ బై √10 ఇంటూ √10 అంటే ఎంత? 10 అనమాట. సో 3√10 డివైడ్ బై 10 మన ఆన్సర్ అండి. ఇక్కడ 39కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. నేనేమనంటే సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్ √10 ప్లస్ 3 అయితే సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఈక్వల్ √10 మైనస్ 3 ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అయితే 2√10 2 క్యాన్సిల్ అయితే సీకెన్ తీటా ఈక్వల్ √10 అండి. ఏమి లేనప్పుడు √10 డివైడ్ బై 1 రాస్తా. హైపోటనస్ డివైడ్ బై అడ్జసెంట్ అనమాట. అదే సైన్ తీటా యొక్క వాల్యూ కావాలంటే ఆపోజిట్ బై హైపోటనస్. ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ ఉన్న తీటా కనుక ఇక్కడ తీసుకున్నాం అనుకో, తీటా యొక్క వాల్యూ అంటే 3 బై √10 అనమాట. ఇంటూ √10 బై √10 చేస్తే 3√10 డివైడ్ బై 10 ఆన్సర్ అంతా. ఓకే, ఇది ప్రాబ్లం నెంబర్ 39. తర్వాత ప్రాబ్లం 40 అమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అమ్మా. ఇక్కడ చూడ మనకి ఫార్ములా అంటే a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా అంటే ఇది హాఫ్ ఇంటూ a ప్లస్ b ప్లస్ c ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a హోల్ స్క్వేర్ అనమాట. ఈ వాల్యూ కావాలంటే ఇది హాఫ్ ఇంటూ a ప్లస్ b ప్లస్ c అంటే ఇక్కడ మనకు ఉన్న వాల్యూస్ ఏంటి? ఇక్కడ మనం చెప్పు, ఇక్కడ 332 334, ఇది కూడా మనకి ఎంత? 334. 8 ప్లస్ 4 8 ప్లస్ 2 అంటే ఎంత? 10. 9 ప్లస్ 1 అంటే 10. ఇది 10. 1000 డివైడ్ బై 2 అన్నాం అనుకోమా. ఓకే, ఇది మొత్తం కూడా మనం యాడ్ చేస్తే మనం చూడ మనకి 668 ప్లస్ 332 అంటే 1000. హాఫ్ ఇంటూ 1000. a మైనస్ b అన్నాం అనుకో, 332 మైనస్ 334 అంటే అర్థం ఏంటి? 2 కదా. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. అంటే b మైనస్ అంటే ఇద్దరు మైనస్ చేస్తే 0 కదా. ఇది c మైనస్ a అన్నాం మనకు, ఇది కూడా మనకి 4 వస్తుంది. ఓకేనా ఇది. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ చూడ మనకి ఇది 4 ప్లస్ 4 8 8 ఇంటూ 1000 8000 కదా. 8000 డివైడ్ బై 2 అంటే వాల్యూ ఎంత? 4000. ఇది క్యాలిక్యులేషన్. ఓకే, 4000కి మనం రూట్ చేయాలమ్మా. అది రూట్లో ఉంది కాబట్టి √4000 కనుక్కోమని అర్థం. మరి 400 రూట్ చేస్తే ఎంత? 20 కదా. అదే 20 అంటే ఇది వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 20√10 అనమాట. 20√10 మన ఆన్సర్. సో కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి? సి ఆప్షన్ ఆన్సర్. ఇప్పుడు మనం చెప్తున్న ఫార్ములా చూడమ్మా. ఏంటి మన ఫార్ములా? a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ a ప్లస్ b ప్లస్ c ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ c హోల్ స్క్వేర్. a ప్లస్ b ప్లస్ c ముగ్గురిని యాడ్ చేస్తే 1000 డివైడ్ బై 2. a మైనస్ b అంటే 332లో నుంచి 334 మైనస్ చేస్తే 2 స్క్వేర్ 4. b మైనస్ అంటే 334 మైనస్ 334 అంటే 0 0 స్క్వేర్. c మైనస్ a అంటే అది కూడా మనకి 2 స్క్వేర్ 4. అయితే హాఫ్ ఇంటూ 1000 ఇంటూ 4 ప్లస్ 0 ప్లస్ 4 అండి. క్యాలిక్యులేషన్ ఇస్తే √4000 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 20√10 20√10 ఆన్సర్. సో కాబట్టి సి ఆప్షన్ ఆన్సర్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ.